జనరల్ ఏంటి అంటే స్కూల్స్లో జాయిన్ చేసేటప్పుడు స్టేట్ సిలబస్ చూసి జాయిన్ చేయించాలా, లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఇప్పుడు సిబిఎస్ఈ అని, తర్వాత ఐబీ అని, ఇలా చాలా కరికులమ్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనము ఒక స్టేట్ సిలబస్ వర్సెస్ సిబిఎస్ఈ దేంట్లో జాయిన్ చేస్తే బెటర్గా ఉంటుంది అనేది మన వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో మనకి ఏంటి అంటే సిబిఎస్ఈ అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ సిలబస్ సంబంధించి. సో అడ్వాంటేజెస్ మనం ఒకసారి సిబిఎస్ఈ చూసుకుంటే ఈ సిలబస్ అనేది యూనిఫామ్ సిలబస్ అక్రాస్ ఇండియా మొత్తంలో కూడా ఈ సిలబస్ అనేది ఎక్కువగా వాడతారు. అండ్ నేషనల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో జేఈఈ కానీ, నీట్ కానీ, సియూఈటీ కానీ, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ యూపీఎస్సీ అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలి అన్నా, ఎస్ఎస్సి కావాలి అన్నా, గ్రూప్ 1 కావాలి అన్నా, ఇలాంటి టాప్ ఎగ్జామ్స్ ఏది కావాలన్నా కానీ ప్రిఫరబుల్లీ ఈ ఎన్సీఆర్టీ 6th to 12th అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఫౌండేషన్గా ఉంటుంది చాలా కోర్సెస్కి. అందుకనే ఎప్పుడైనా కానీ ఒకవేళ ఈ లెవెల్లో కొంచెం కష్టపడగలుగుతాడు, అంటే మనం కొంచెం పుష్ చేద్దాము అనుకుంటే మాత్రం ప్రతి ఒక్క పిల్లల్ని మ్యాక్సిమం ఈ సిబిఎస్ఈ సిలబస్లో జాయిన్ చేయించడానికి ప్రయత్నం చేయండి. కాకపోతే కొంతమంది స్టేట్ సిలబస్ అయితే ఈజీగా ఉంటుంది, మన పిల్లలు అంత లాగలేరు అనే ఒక ఉద్దేశంతో, అంటే లాగలేరంటే చదువు మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు అనేవాళ్ళు ఏదో ఒకటి అంటే స్టేట్ సిలబస్ సైడ్ ఫోకస్ చేయొచ్చు. బట్ ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలి అన్నా, లేకపోతే ఫర్దర్గా మంచి జేఈఈ క్రాక్ చేసి మంచి సీట్ సాధించాలని ఇంజనీరింగ్ కాలేజీలో, లేకపోతే నీట్లో ఎంబీబీఎస్ సీట్ రావాలి అన్నా కానీ ఈ 6th to 12th ఏదైతే ఉందో ఈ సిబిఎస్ఈ సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఐబీ అని ఇంకా వేరే కరికులమ్స్ ఉన్నాయి. దాని గురించి కూడా నేను ఇంకొక వీడియోలో మాట్లాడతాను. బట్ ఈజీగా అయిపోవాలి, స్మూత్గా అయిపోవాలి స్టడీ, అంటే కొంచెం ఈజీగా ఉండాలి అనుకుంటే కంపారిటివ్లీ సిబిఎస్ఈ కంటే స్టేట్ సిలబస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాయిన్ చేయించినప్పటికీ ఈ సిబిఎస్ఈ సిలబస్ మీద ఫోకస్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఒకసారి మీరు ఆలోచించండి.